హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మనం ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బిస్కెట్లు అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, పిల్లలు తింటారని. అలాగే ఏంటంటే ఇవే కాకుండా చెకోడియాలు కానీ స్నాక్ ఐటమ్స్ ఇటువంటి ఏవైనా కూడాను స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ముఖ్యంగా బిస్కెట్స్ అనేవి కప్పు ఎంత టైట్గా మనము క్లోజ్ చేసినా కూడా ఎయిర్ అనేది వెళ్ళిపోయి మెత్తబడిపోతూ ఉంటుందండి. అలాగే ఒక్కొక్కసారి జిడ్డు స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా. ఇలా బిస్కెట్స్ కానీ స్నాక్ ఐటమ్స్ ఏవైనా కూడాను మెత్తబడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్క బిస్కెట్ డబ్బాల్లోనా లేదంటే ఇలా స్నాక్స్ ఏవైతే మీరు స్టోర్ చేసుకుంటారో అనుకుంటారో ఇవి మెత్తబడిపోకుండా ఉండాలంటే కొంచెం రైస్ను కానీ షుగర్ని కానీ వేసుకోండి. నేనైతే కొంచెం షుగర్ని అయితే వేసాను. అలాగే ఒక్కొక్కసారి కప్పు మనకి లూజ్ అయిపోతూ ఉంటుంది కదండి కిచెన్లోనో కదిలేటప్పుడు గట్టును. అలా మనకి కప్పు ఎంత లూజ్గా ఉన్నా కూడాను ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కప్పు లూజ్ అవ్వకుండా ఇటువంటి బిస్కెట్స్ అనేవి మెత్తబడిపోకుండా జిడ్డు స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే ఇలా మనము ఒక కవర్ని ఇలా కట్ చేసేసి చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము స్టోర్ చేసుకోవాలనుకున్న ఏ బిస్కెట్ డబ్బాలకైనా లేదంటే స్నాక్ ఐటమ్స్కైనా కూడాను ఇలా మనము ఈ కవర్ పెట్టడం వల్ల ఎయిర్ అనేది వెళ్ళదు కాబట్టి బిస్కెట్ ఇలాంటివి అయితే మెత్తబడిపోకుండా ఉంటాయండి. అలాగే మనకి ఏంటంటే పురుగు కూడా ఏది పట్టదు. అలాగే ఏంటంటే స్నాక్ ఐటమ్స్ జిడ్డు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా కిచెన్ డబ్బాలు ఏవి లూజ్ అయినా కూడా ఈ టిప్ దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. చాలా మంది ఇంట్లో ఇంకే ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఏంటంటే ఎన్నో రకాలుగా ఈ ఎలకల మంది అనేవి వాడిన కూడాను ఎలుకలు అనేవి ఇంట్లో నుంచి అస్సలు బయటకు వెళ్ళవు. అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మళ్ళీ జన్మలోకి మన ఇంట్లోకి ఎలుకలు అనేవి రాకుండా ఉండడం కోసం ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. సో దీనికోసం నేను ఇక్కడైతే ఒక బిస్కెట్ని అయితే తీసుకున్నాను. ఏ బిస్కెట్ అయినా మీరు తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ముందైతే ఎలుకలు అనేవి రాకుండా ఉండడం కోసం ఒక మిశ్రమాన్ని అయితే తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడాను శనగపిండిని అయితే వేసుకోవాలి. బేసిన్ పౌడర్ అంటూ ఉంటాం కదండి, సో అదనమాట. ఆ తర్వాత నాప్థలిన్ బౌల్ అనేది ఉంటుంది కదా, కలరా ఉండని కూడా అంటూ ఉంటారండి మనమైతే చాలామంది. దీన్ని మెత్తగా ఇలా పౌడర్లా తయారు చేసుకుని ముందు తీసుకుని శనగపిండిలో వేసేసుకొని రెండింటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఎలకలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మాటికి కూడాను వైర్లు కొరికేయడం లేదంటే బుక్స్ బట్టలు ఒక్కొక్కసారి డబ్బులను కూడాను పాడు చేసేస్తూ ఉంటాయండి. ఇలా ఎలకలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏదైనా మీకు నచ్చిన షాంపూని ఒక అర ప్యాకెట్ వరకు కూడా వేసేసుకొని రెండింటిని కూడా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి. నేను కూడా మా ఇంట్లోనే ఎలుకలతోటి చాలా సంవత్సరాలు అయితే ఫేస్ చేసామండి. అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా మార్కెట్ నుంచి నేనైతే సీట్ కూడా తెచ్చాను 250 రూపీస్. అయినా కూడా సీట్ అనేది మనకి గమ్ము అనేది ఉంటుందండి. దానికి ఆ గమ్ము ఒక్కసారి అతుక్కుందంటే ఎలక అనేది రాదు, మళ్ళీ ఆ సీట్ అనేది మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి సో డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. మొత్తం మూడింటిని కూడా ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని మరీ తిక్కుగా కాకుండా పలచగా కాకుండా నార్మల్గా మనం ఏదైనా పిండిని కలిపితే ఎలా అయితే కలుపుతామో సో ఆ విధంగా తయారు చేసుకున్నారనుకోండి, మనకి ఏంటంటే ఇంట్లోని ఎలకలు అనేవి రావు. ఇంట్లోనే ఒకవేళ ఎలకలు ఉన్నా కూడా క్రమక్రమంగా మనం ప్రతిరోజు ఇలా ట్రై చేయడం వల్ల ఇంట్లోనే ఉండే వెలుకలు అనేవి పోతాయండి. అలాగే మనకి ఎలకలు కూడా రావడానికి భయపడతాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తయారు చేసుకొని చిన్న చిన్న రౌండ్స్గా మీకు ఎన్ని బాల్స్ అయితే తయారయ్యాయి అనుకుంటారో అన్నిటినీ తీసేసుకొని నైట్ టైం ఇవి పెట్టేటప్పుడు కిచెన్ మొత్తాన్ని కూడాను కిచెన్ దగ్గర ఏ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్స్ట్రా లేకుండా కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకొని అలాగే పెంపుడు జంతువులు అంటూ ఉంటాయి కదండి, అవి కూడా ఇంట్లో లేకుండా చూసుకోవాలంటే వాటికి ఇవి తగలకుండా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత తీసుకునే బిస్కెట్ని ఈ విధంగా మనము తయారు చేసుకున్న మిశ్రమం పైన కోటింగ్ లాగా అనమాట. అంటే ఇది వాటికి తినడానికి అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను ఇక్కడైతే బిస్కెట్ అనేది యాడ్ చేస్తున్నానండి. బిస్కెట్ పెట్టడం వల్ల ఎలకలు ఇవి తినడానికి వచ్చేసి చనిపోతాయి, బయటికి పోయి లేదంటే ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడతాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఏంటంటే క్రమక్రమంగా ఇంట్లోకి ఎలకలు రాకుండా పోతాయి. ఈ మిశ్రమం ఓన్లీ ఎలకలకే కాకుండా ఇంట్లో బొద్దింకలు ఉండేటప్పుడు కూడా బొద్దింకలు రాకుండా యూజ్ అవుతాయండి. ఈ ఉండలు తీసుకొని వెళ్ళి నైట్ టైం మీకు ఎక్కడెక్కడైతే సో ఈ ఎలకలు తిరుగుతూ ఇబ్బంది పడతాయో అనుకుంటారో అక్కడ వీటిని తీసుకొని వెళ్ళి ప్రతిరోజు పెట్టండి. ఎలకలు అనేవి మీకు పోయినంత వరకు కూడా వీటిని తిని ఎలకలు అనేవి ఇంట్లో ఒక్క ఎలక కూడా మిగలదండి. ఇది పెట్టేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే పెంపుడు జంతువులు లాంటివి గట్టా ఏ ఉన్నా కూడాను వాటికి అందనివ్వకుండా నైట్ టైం చేసేసుకొని చక్కగా మళ్ళీ మార్నింగ్ లేసి మొత్తం వీటన్నిటిని క్లీన్ చేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎలకల బాధ అనేది ఏమీ ఉండదు, యూజ్ అవుతుందండి. ట్రై
ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనము వంట కోసము కేజీ 2 కేజీలు బంగాళదుంపలు అనేవి తెచ్చుకొని కొంతమంది ఏంటంటే ఆనియన్స్ ఇవి రెండింటిని కలిపి మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటారండి. ఇలా కొన్ని రోజులకి మనకి ఏంటంటే పొటాటో మీదన కొంచెం పువ్వులా వచ్చేస్తూ ఉంటుంది కదా, అంటే మొక్కలు వచ్చేసి ఒక్కొక్క దగ్గర కొంచెం మచ్చలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కొంతమంది డైరెక్ట్గా వండేస్తూ ఉంటారండి. ఎక్కడైతే పాడైందో ఆ పాట్ను కట్ చేసేసి మిగతా పాట్ అంతా వండేస్తూ ఉంటారు. ఇలా మనకు మొక్కలు వచ్చిన పొటాటోస్ని తినడం వలన ఏంటంటే క్యాన్సర్ వచ్చే సమస్యలు అనేవి ఎక్కువగా అవుతాయండి. అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి బంగాళదుంపలే అసలు మనకు మొక్కలు రాకుండా పాడైపోకుండా ఎన్ని రోజులైనా అలానే ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. పొటాటోస్ అయినా మనం ఇప్పుడు తక్కువ తెచ్చుకోం కదా, ఒకేసారి వండేసుకుంటే సరిపోతుంది. ఇలా వండుకోలేనప్పుడు పాడవకుండా ఉండాలంటే బంగాళదుంపల్లో వెల్లుల్లిపాయలు అనేవి ఉంటాయి కదండి కిచెన్లోన, వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసి వదిలేయండి. మీకు ఎన్ని రోజులైనా బంగాళదుంపల మీద మొక్కలు వచ్చేయడం లేదంటే ఫంగల్స్ పట్టి పాడైపోవడం కుళ్ళిపోవడం లాంటిది ఏమీ ఉండదు. ఏవైనా రేషన్ సరుకుల్లో కూడా వెల్లుల్లిపాయ పుట్టు వేయడం వలన రేషన్ సరుకులు కూడా పాడైపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ కూడా తమతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు కదండి. మధ్యలో అవసరమైనప్పుడు కూడా చిన్నపిల్లలు అనుకోండి పెన్సిల్ లాంటివి గట్ట చెక్కుతూ ఉంటారు. ఆ చెక్కిన పెన్సిల్ డస్ట్ అనేది బ్యాగ్లో కానీ బ్యాగ్ మీద పడేయడం లేదంటే క్లాసులో కూడా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారండి. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవ్వకుండా చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక అవగాహన కల్పించడం కోసం ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదు, మనం ఎప్పుడైనా గోల్డ్ గట్ట కొనేటప్పుడు ఇటువంటి ప్రాసెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, చిన్న ఉన్నట్లయితే మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో అటువంటిది ఉన్నట్లయితే ఒకటి తీసుకొని దీనికి ఒక సేఫ్టీ పిన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లలకి ఎక్కడ అనువుగా ఉంటుందో గుర్తుగా ఇలా మనమైతే ఇలా పిన్ని సెట్ చేసేసుకొని పర్సన్ కూడా అటాచ్ చేసేసుకున్నాం అనుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి పిల్లలు పెన్సిల్ గట్ట చెక్కేటప్పుడు ఆ డస్ట్ కానీ లేదంటే ఏమైనా తినేటప్పుడు గట్టను ఫ్రూట్స్ మీద తొక్కలంటే ఒక డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకుంటారండి. అలాగే మనీ లాంటిది కూడా దాచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం కూడా ఇటువంటి బ్యాగులు క్యాంపులకు గట్ట వెళ్ళేటప్పుడు గట్టను యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏటీఎం కార్డులు లేదంటే చిల్లర కాయిన్స్ కానీ చిన్న చిన్న 10 రూపాయలు 20 రూపాయల నోట్లు లాంటివి కూడా పెట్టుకోవడానికి పర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందండి. డస్ట్ అనేది ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనం క్లీన్ చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా మంచి అలవాట్లు అనేవి వస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాం. గ్యాస్ వాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినది ఒక మంచి బెస్ట్ టిప్ అండి. ఏంటంటే మనము గ్యాస్ సిలిండర్ అనేది అయిపోగానే వేరే ఒక గ్యాస్ సిలిండర్కి చేంజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్యాప్ అనేది మనలో చాలా మందికి ఓపెన్ చేయడం రాదండి. థ్రెడ్ అనేది గట్టిగా లాగేసినట్లయితే ఒక్కోసారి మనకి క్యాప్ కూడా టైట్గా అయితే అయిపోతుంది, తీయలేరు చాలా మందికి. నేను స్టార్టింగ్లో ఇలానే నాకు ఓపెన్ చేయడం రాక ఇబ్బంది పడేదానండి. సో అటువంటి ఇబ్బంది ఇప్పుడు నాకు ఏమీ లేదు. ఎందువల్లంటే నేను ఎప్పుడు కూడా గ్యాస్ సిలిండర్ అనేది చేంజ్ చేయాలనుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో అది ఏంటంటే దువ్వెన అనేది ఉంటుంది కదా, దువ్వెన తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చివర ముళ్ళు అనేది మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదా, మన క్యాప్ దగ్గర చిన్న హోల్ ఉంటుందండి, అక్కడ ఇలా దువ్వెను గట్టిగా లాగి థ్రెడ్తో పైకి లాగామంటే క్యాప్ అనేది చాలా చాలా సులువుగా వచ్చేస్తుందండి. ఎవరి సహాయం లేకుండా ఎవరిని పిలవకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వారైనా లేదంటే బ్యాచిలర్స్ అయినా కూడా చాలామందికి తెలియదు. కాబట్టి చాలా బాగా ఇలా మనమైతే క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చండి. నేను ఇంకో బండకు కూడా చూపిస్తున్నాను గ్యాస్ సిలిండర్కి. దువ్వెనలు కాకపోయినా ఇలా మనమైతే సింపుల్గా ఒక ఈ స్పూన్తో కూడా రిమూవ్ చేసుకోవచ్చండి. ఫోర్క్ స్పూన్తో రెండిట్లో దేంతో తీసిన కూడాను కప్పు అనేది చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. క్యాప్ టైట్గా బిగించిపోవడం లాంటిది ఏమీ ఉండదు. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాం. పూజ చేసేటప్పుడు లేదంటే ఏదైనా వెలిగించాలనుకునేటప్పుడు గట్టను మనకు అగ్గిపెట్టె అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. ముఖ్యంగా పూజకి ఎక్కువగా వాడుతూ ఉంటాము. పసుపు కుంకాలు ఆయిల్ చేతితో పట్టుకున్న దాంతో అగ్గిపుల్ల వెలిగించామనుకోండి అగ్గిపుల్లలు అనేవి చెమ్మబడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చలికాలంలో కూడాను ఇవి మనకి ఇలా మెత్తగా అయిపోయినట్లు అంటే ఇంకా పనికిరానట్టుగా అయిపోతూ ఉంటాయండి. ఇలా అగ్గిపెట్టె అనేది పుల్లలు నానిపోకుండా సో మనకి నీట్గా వెలగాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఎప్పుడైనా చెమ్మ అనేది పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటిలంటే ప్రతి అగ్గిపెట్టెలో కూడా మనం తెచ్చుకునేటప్పుడు కొంచెం రైస్ని వేసుకున్నాం అనుకోండి, రైస్ వల్ల ఏంటంటే చెమ్మ ఏదున్నా పీల్చేస్తుంది. అలాగే అగ్గిపుల్లలు కూడా మనము వెలిగించేటప్పుడు చాలా షార్ప్గా నీట్గా వెలుగుతాయి. ఓన్లీ అగ్గిపుల్లలే కాకుండా మనము చిన్న చాక్ పీస్ను కూడా పెట్టుకోవచ్చండి. దీనివల్ల అగ్గిపుల్లలు అనేవి నానిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లైక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.